ట్రంప్ సంతకం చేసిన ఫైల్ ఇది. మోదీ గారు గొప్ప నాయకుడు అని చెప్పేసి రాసిన ఫైలు. కారణం ఏంటంటే మన భారతదేశంలో ఆయన వచ్చినప్పటి నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా మీకు పోస్ట్ రూపంలో పెట్టాను, చూడండి. ముస్లిం మత పెద్దలు కూడా బీజేపీకి ఓటేస్తున్నారంటే కాంగ్రెస్ చేసిన దురాగతాలు ఇంత అంతా కాదు, కేవలం మతాల పేరు చెప్పి వాళ్ళని అమాయకులను చేస్తున్నారు. కానీ ఈరోజు నిజం తెలుసుకుంటున్నారు వాళ్ళు కూడా. ముస్లిం సోదరులు కూడా కేవలం మనని యూనిటీగా చేసి ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప మనకి లబ్ధి కూర్చే విషయాలు ఏవి చేయట్లేదని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కొద్దిగా వాళ్ళు కూడా మారుతున్నారు. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా విషయం ఎక్కించారు నాయకులు. వాళ్ళలో మంచి వాళ్ళు, అర్థం చేసుకుంటున్న వాళ్ళు, విజ్ఞానులు కూడా మారడం ప్రారంభమైంది. ఒక ఇమామే మారాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక విజయమాల్య మీద ఏడిచిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ పోస్ట్ చూసి ఏమంటారో చూడాలి. వాడు చేసిన అప్పులన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే, వాస్తవానికి అవన్నీ కూడా రెట్టింపు వసూలు చేయాలని చెప్పేసి బీజేపీ జారీ చేసింది. ఇలా అనేక రకాలుగా ఈ దేశం ఎంత నష్టపోయింది అంటే బ్రిటిష్ పాలకుల తర్వాత కూడా ఈ దేశం ఎంత నష్టపోయింది అనేది మీరు ఈ పోస్టులు చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. బీజేపీ కేవలం మతతత్వమైన పార్టీయే కాదు, అన్ని మతాలకి న్యాయం చేసే నిజమైన పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీయే. కారణం ఏంటంటే ఇది బీజేపీ సపోర్ట్ అని కాదు, ఇప్పుడు కూడా మన ధర్మాన్ని పాటిస్తూ ఇతర ధర్మాలని గౌరవించాలని చెప్పుకోవడం మనం చూస్తున్నాం. ఇక్కడ బీజేపీ చేసేది కూడా అదే. అంచేత మన మతానికి, మన ధర్మానికి పెద్దపీట వేసే పార్టీలకి మనం ఖచ్చితంగా ఓటు వేయాలి, వాళ్ళు గెలిపించుకుంటూ ఉండాలి. ఇది మన బాధ్యత.